మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, ఇంతసేపు వెయిట్ చేసినందుకు, వచ్చినందుకు. ధీరజ్ బ్రో, కంగ్రాచులేషన్స్ మన ఇద్దరికి. ట్రైలర్లో అనుకున్నాం బ్రో, కొడుతున్నాం బ్రో అని కొట్టాం. మీ కష్టానికి మంచి హిట్ వచ్చింది, అందరి కష్టానికి. మొన్న టీజర్లో మర్చిపోయిన వాళ్ళ గురించి ట్రైలర్లో చెప్పాను, ట్రైలర్లో మర్చిపోయిన వాళ్ళ గురించి ప్రీ రిలీజ్ ఇంట్లో చెప్పాను, అక్కడ మర్చిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తాను. పరమేష్ అన్న అని మా బ్యాండెడ్ ట్రూప్ హెడ్ అండి, మాకు నేర్పించిన ఆయన. మాకు డిగ్రీలో ఫోక్ ఆర్కెస్ట్రా అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, అక్కడ నేర్పించేవాడు. అండ్ మళ్ళీ ఈ సినిమాకి నేర్పించాడు, ఆయన కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. అండ్ అక్కడ లోకల్ మాతో పాటు యాక్ట్ చేసిన ఒరిజినల్ బ్యాండ్ వాళ్ళు ఉన్నారండి, లోవరాజు గారు, సీనన్న అండ్ టీమ్. మా భరత్ కాస్ట్యూమ్ డిజైనరు, నా ఫేవరెట్ అండి. నా నెక్స్ట్ 2 సినిమాలు కూడా తనే చేస్తున్నాడు భరత్. చెప్పులతో సహా డీటెయిలింగ్ వదలడు, చైన్తో సహా చిన్న చిన్నవి మేము ఆ టైంలో 2007లో చూసినప్పుడు ఎన్ని యాస్టీజ్గా తెచ్చాడు. థ్యాంక్ యూ భరత్, చాలా అంటే చాలా మంచి వర్క్. అండ్ పీకే, నీ గురించి చెప్తే ఇంకో భజన లాగా ఉంటుంది, నీ గురించి కానీ సందీప్ గడి గురించి కానీ చెప్తే. ఎప్పటి నుంచో 8 years నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ మేనేజర్ శివ, మాతో పాటు కష్టపడుతూ తిరుగుతూ సినిమా షూటింగ్ అప్పటి నుంచి మాతో మంచిగా ఉంటూ, థ్యాంక్ యూ శివ. పార్థసారథి గారు, మా కో డైరెక్టర్ గారు, ఆయన సీనియర్ అయినా సరే ఈ సినిమాకి కూర్చుని, సార్ ఒకసారి రండి సార్, ఆయన కూర్చుని డైరెక్టర్ని అందరినీ హెడ్ మాస్టర్లా కూర్చోబెట్టి లెగిస్తే కొడతా అన్నట్టు నుంచుని అక్కడ మిక్సింగ్ దగ్గర, డబ్బింగ్ దగ్గర, ఇది అలా చెప్పాలి నాన్న, ఇలా చెప్పాలి నాన్న అని ఎంత కష్టపడి మీ డెడికేషన్కి. నాకు ఫస్ట్ నమ్మకం వచ్చింది ఆయన చూసి హగ్ చేసుకుని ఏడ్ చేసి, నాన్న నా బిడ్డలాగా నాన్న నువ్వు అని చెప్పారు. థ్యాంక్ యూ సార్, పార్థసారథి సార్. అండ్ నందగోపాల్ గారు షూటింగ్లో, ఆయన ఇంకో డైరెక్టర్. థ్యాంక్ యూ నందగోపాల్ సార్. మా ఫైట్ మాస్టర్ సుబ్బు మాస్టర్ అండి, ఆయన క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అండ్ ముందు ఫైట్ సీక్వెన్స్ ఆయన చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. ఆ లాస్ట్లో ఎగిరే షాట్కి చాలామంది అరుస్తున్నారు. అండ్ శేఖర్ చంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ లిరిక్ రైటర్స్ రెహమాన్ సార్, కళ్యాణ్ చక్రవర్తి గారు, సురేష్ బనిశెట్టి గారు, ఫెంటాస్టిక్ లిరిక్స్ అండి. చాలా అంటే చాలా షాక్ అయిపోయాం, మా బాబాయ్ ఈ రేంజ్లో రాశారేంటి లిరిక్స్ అనుకున్నాం. అండ్ ఫస్ట్ నేను ఎప్పుడు రుణపడిపోయిండే 2 వ్యక్తులు, అనురాగ్ అన్న, శరత్ అన్న. థ్యాంక్ యూ అన్న, ఇప్పుడు నా వెనకాల ఉంటున్నందుకు. మా ఆర్ట్ డైరెక్టర్ ఆశీష్ గారు చాలా మంచి వర్క్ చేశారు బ్రో. మా సెలూన్ షాప్ సెట్, అంబాజీపేట బ్యాండ్ హౌస్ సెట్ అన్ని దగ్గరుండి చాలా చూసుకున్నారు ఆయన, సెట్లోనే ఉండి. టీవీ ముందు ఒక మనిషి చూస్తూ ఉంటాడు ఇప్పుడు, తేజ కాకుమాని అని మా గురువు. MS ధోని సినిమాలో ధోనిని చూసుకుని ఇలా అంటాడు కదా, అలా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు టీవీ వెనకాల కూర్చుని. అన్న, నా యాక్టింగ్ ఎంత పేరు వచ్చిందంటే నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంతకంటే ఎక్కువ థ్యాంక్స్ ఆడియన్స్ కండి, నాకు హ్యాట్రిక్ ఇచ్చినందుకు. జస్ట్ 3 days అయినాయి, మంచి నెంబర్ వచ్చింది. ఇంకా వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ రేపటి నుంచి మేము టూర్ వస్తున్నాం, స్టూడెంట్స్ అందరితో చూడటానికి. కుమ్మేద్దాం, ఎమోషన్ వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ వేదిక మీద మేము టీజర్ లాంచ్ చేయడానికి వచ్చాం. అండ్ ఇప్పుడు సక్సెస్ ప్రెస్ మీట్. వావ్, ఇంత దూరం వస్తామని అనుకోలేదు. సో బిగినింగ్ నుంచి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ. గీతా ఆర్ట్స్ బ్యానర్ అల్లు అరవింద్ గారికి, బన్నీవాస్ గారికి, మా సూపర్ ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకా ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఒక మంచి కథను తీస్తున్నప్పుడు వాళ్ళకి ఐ థింక్ సబ్ కాన్షియస్ మైండ్లో లేదు, మనం తీస్తున్నాం, గట్టి కొడుతున్నాం, ఇచ్చేయాలి ఇంకా అనేసి ఐ థింక్ అంత బలంగా నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రియలీ మీన్స్ అ లాట్ టు ది ఎంటైర్ టీమ్. మీకు ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్స్ రావాలని హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాను. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఫేవరెట్స్. వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫేవరెట్ ఇస్ దుష్యంత్ గారు. నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత మా మదర్ ఫాదర్ రియాక్షన్స్ చూద్దాం అనుకున్నాను. బట్ ఎందుకో ప్రీమియర్ రోజు మా దుష్యంత్ గారి రియాక్షన్ చూడడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఎందుకంటే ఈజ్ లైక్ మై థర్డ్ పేరెంట్, నన్ను ఇంట్రడ్యూస్ చేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. దుష్యంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క యాక్టర్కి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. నాట్ జస్ట్ లీడ్ రోల్స్ అని కాదు, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి, ఒక క్యారెక్టర్ గ్రాఫ్ ఇచ్చి అంత బాగా రాసినందుకు
వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. టు ది ఎంటైర్ డైరెక్షన్ టీమ్, ప్రవీణ్ గారు, నవీన్ గారు, బిట్టు గారు, రాజశేఖర్ గారు, మీరందరూ బ్యాక్ బోన్స్. మీరు ఓ మై గాడ్ డ్రైవింగ్ ఫోర్స్. మీరు లేకపోతే నాకు తెలిసి 5 minutesలో కమ్ ఆన్ షాట్ రెడీ అవ్వకపోతుండే. థ్యాంక్ యూ సో మచ్ చీఫ్, థ్యాంక్ యూ. అంత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చిన శేఖర్ చంద్ర గారికి, అమేజింగ్ కోరియోగ్రాఫర్ మోయిన్ మాస్టర్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్రీమియర్లో చూసినప్పుడు నాకు అక్కడ సినిమా చూసినట్టు అనిపించలేదు. ఏదో అంటే అక్కడ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ తిరుగుతున్నట్టు అనిపించింది. అంత బ్యూటిఫుల్లీ మమ్మల్ని చూపించినందుకు థ్యాంక్ యూ. వరల్డ్ క్లాస్ వర్క్ అన్నాడు కదా సుహాస్, యూ జస్ట్ ప్రూవ్డ్ ఇట్. అంత సెల్ఫ్లెస్గా, అంత ఆనెస్ట్గా, సిన్సియర్గా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ దివ్య, స్వాతి, భావన, ఖుషీ ఈజ్ మిస్సింగ్, వీళ్ళందరి డైలాగ్స్కి కూడా అక్కడ గట్టి గట్టిగా అప్లాడ్స్, విజిల్స్, చాలా హ్యాపీగా అనిపించింది. గాయత్రి భార్గవి గారికి, కిట్టే గారికి, సురభి ప్రభావతి గారికి, భానుకి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. సుహాస్, యుల్ ఆల్వేస్ ఫర్ ఎవర్ బీ మై ఫేవరెట్ కోస్టార్. దిష్టి తీయించుకో ఇంటికి వెళ్ళాక. ఇంత బాగా చేసినందుకు, అంటే ఇలాంటి ఒక కథని సెలెక్ట్ చేసి మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ ఫ్రమ్ ది ఎంటైర్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ప్రెస్ అండ్ మీడియా, ఫస్ట్ నుంచి మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి హానెస్ట్ ఫిలిం రాస్తేనే సరిపోదు, దాన్ని అంత నమ్మి ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్ కూడా ఉండాలి. సో ఆ రకంగా ధీరజ్ గారికి, మా గీతా ఆర్ట్స్కి, బన్నీవాస్ గారికి, అరవింద్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటివి ఇంత సక్సెస్ అయినప్పుడే మాలాంటి వాళ్ళు ఇలాంటి కథలు ఇంకా బాగా రాస్తాం. అండ్ నిన్నటి నుంచి నాకు ఇన్స్టాకి చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఏంటి అన్న, ఎందుకు అలా ఏడిపించేసావు బ్రేకప్ సీన్లో, నువ్వు కనపడితే కొట్టాలని ఉంది, ఇలాంటివి వస్తున్నాయి. సో మా గర్ల్ ఫ్రెండ్ గుర్తు చేసావు. సో అందరికీ జరిగే మూమెంట్స్ ఏవి, అంటే ఇంకా అక్క చెల్లెళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. ఈ కథ చావు అంటే ప్రతి సమస్యకి చావు ఒకటే పరిష్కారం కాదు అని చెప్పిన కథ, ఒక పరువుకి, ఆత్మాభిమానానికి, అహంకారానికి మధ్య ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫైట్ని చూపించే కథ. అది చాలా స్ట్రాంగ్గా చూపించినందుకు, అంతే రకంగా అంత స్ట్రాంగ్గా ఆదరించిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా, అంటే ఇందులో గౌరీ క్యారెక్టర్ వచ్చి నాకు కూడా తెలియదు, మళ్ళీ నువ్వు అంటే చాలా ఇష్టం అన్నదానికి కూడా థియేటర్ మొత్తం అరుస్తున్నారు. అండ్ ఆ పోలీస్ స్టేషన్ సీన్ శరణ్య గారు ఎరగదీశారు, అంటే అందరూ మెసేజ్ చేసి అది ఆ పోలీస్ స్టేషన్ సీన్ అప్పుడైతే అందరూ థియేటర్ లెగిసి పడుతుందన్న అని పెట్టినప్పుడు, అంటే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా గుర్తు పెట్టుకొని మరీ చెప్తున్నారు అందరూ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా టెక్నీషియన్స్ బైగ్, థ్యాంక్ యూ సో మచ్ బైగ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ భరత్. సో తను ఏంటంటే కాస్ట్యూమ్స్ కూడా ఆ ఊర్లోకి వెళ్ళి ఎవరన్నా వెళ్తుంటే ఆ షర్ట్ బాగుంది అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి తీసేసుకొని వేసేవాడు. సో థ్యాంక్ యూ భరత్. అండ్ పీకే ఏంటంటే మేమిద్దరం నవ్వుకుంటూనే తిట్టుకుంటాం. ఇది కాదు అంటే నాకు ఇది కావాలి, ఇది కాదు నాకు ఇది కావాలి. సో చాలా చాలా హెల్ప్ చేశాడు పీకే. థ్యాంక్ యూ పీకే. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రవీణ్, నవీన్, బిట్టు, రాజశేఖర్, మా కో డైరెక్టర్ సారథి గారు, నందగోపాల్ గారు, నరసింహరావు గారు, నికేష్, రాఘవ, కృష్ణన్, వీళ్ళందరూ హెల్ప్ లేకపోతే ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చి మేము ఇక్కడ నుంచొని మాట్లాడేవాళ్ళం కాదు. సో వీళ్ళందరూ హెల్ప్ వల్లే ఇక్కడ ఉన్నాం. మేము చాలా కష్టపడ్డారు ఆ ఎండలో పరిగెడుతూ, నేను ఎప్పుడు ఏ పని చెప్తానో కూడా తెలియదు వాళ్ళకి. అన్ని పనులకి పరిగెట్టుకుంటే ఇది నా డిపార్ట్మెంట్ కాదు, ఇది నీ డిపార్ట్మెంట్ అని చెప్పుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. థ్యాంక్ యూ అందరికీ. మా ఆర్టిస్టులు నితిన్ కోసం అయితే పాపం నిన్న నేను కలిసి చూసామండి ఫిల్ము. చూస్తున్నప్పుడు ఒక ముసలావిడ వచ్చేసి రోబాబుగా అడిగింది అనమాట ఫోటో. అంటే ఆయనే అండి విలన్ అంటే, ఇంకా కొట్టలేదు, సంతోషించండి అన్నారు. సో అదే సక్సెస్ అనుకుంటున్నా బ్రో. సో అదే అంటే ఇది చాలా, అంటే ఇలాంటి కథలు
ఈ అంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్నవి గుర్తుపెట్టుకొని ఎందుకు చంపలేదు వాడిని అని అడుగుతున్నప్పుడు, నన్ను క్వశ్చన్ చేస్తున్నప్పుడు, అంటే చంపకుండా కూడా మంచి పని చేశారు అని చాలా మంది ఇచ్చేశారు. సో ఆ బ్రేకప్ సీన్స్, ఆ పెళ్లి సీన్స్, అండ్ ఆ సెలూన్ షాప్ లో వాళ్ళ లవ్ సీన్స్, ఆ బ్రేకప్ సీన్స్, ఆ పోలీస్ స్టేషన్ లో సీన్, ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న డైలాగ్తో పాటు మెన్షన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే వీడియోలు తీసి పెట్టేస్తున్నారు, అది ఒక్కటి చేయకండి ప్లీజ్. చూడని వాళ్ళకి ఆ థ్రిల్ అలానే ఉంచండి. వాళ్ళు నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు చాలా థ్రిల్ గా ఫీల్ అవుతారు ఇలాంటి ఎలిమెంట్స్ కి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికి. I just want to share my experience. And firstly, thank you so much, Dushyant Garu, for giving us this opportunity. మాకు మంచి రోల్స్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం మాకు మంచి ఎన్వైరన్మెంట్ ఇచ్చారు హోల్ మూవీలో కూడా. అండ్ ఒక అద్భుతమైన మూవీ ఆడియన్స్కి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు శివాని అండి, ఐ హ్యావ్ టు సే దిస్, మేము శివానీతో వర్క్ చేసాము. షీఈ్ రియలీ డౌన్ టు హార్ట్ పర్సన్, డౌన్ టు ఎర్త్, చాలా మంచిది. అండ్ తన యాక్టింగ్ లో కూడా ఎక్కడ మనకి డెబ్యూటెంట్ అనే ఫీలే ఉండదు. చాలా ఎక్స్పీరియన్స్డ్ గా, చాలా సెటిల్డ్ గా యాక్ట్ చేసావు. యూఆర్ రియలీ వండర్ఫుల్, చాలా బాగా చేసావు. అండ్ మెయిన్లీ సుహాస్ గారిని బీట్ చేయడం అంటే చాలా కష్టం, కానీ యూ రియలీ మ్యాచ్ ఇట్ వెల్, సో గుడ్. అండ్ సుహాస్ గారు, వావ్, హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. సుహాస్ గారిలో ఒక విషయం చెప్పాలండి, మేము ఫస్ట్ డే యాక్ట్ చేసాం మొత్తం ఫ్రెండ్స్ అంతా, ఓన్లీ మా సీన్స్ వరకు చేసాం. సెకండ్ డే సుహాస్ గారు మార్నింగ్ వచ్చిన వెంటనే ఫస్ట్ టైం మాకు చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ చాలా బాగా చేశారు అని. ఆ విషయం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. బట్ ఆ ముందు మేము ఆ డే చేసిన సీన్స్ అన్ని చూసి ఆయన నెక్స్ట్ డే వచ్చి మాకు చెప్పారంటే అక్కడే అర్థమవుతుంది సుహాస్ గారు ఎంత బెస్ట్ యాక్టర్ అని చెప్పి, ఎంత మంచి పర్సన్ అని. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. అండ్ నిజంగా ఏడిపించేశారండి థియేటర్లో, యూఆర్ రియలీ అమేజింగ్. అండ్ సుహాస్ గారి గురించి ఒక్క విషయం చెప్పాలి, నాకు సెకండ్ హాఫ్ సాంగ్ లో ఒక లైన్ చాలా బాగా నచ్చింది, గుడికి గుడిసికి ఒకటే నేల అని చెప్పి. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మన సుహాస్ గారికి ఒకటే ఇండస్ట్రీ అండి. అద్దగొట్టేశారు ఆయన మాత్రం. యాక్టింగ్ లో టాలెంట్ ఉంటే ఎవరైనా కూడా అమేజింగ్ గా యాక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కోసం స్టోరీస్ పుడతాయి అని చెప్పి మీరే ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మీరు చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు, ఈ మూవీని ఇంత హిట్ చేశారు. నేను డెఫినెట్ గా చెప్పగలను, ఈ మూవీ అయితే ప్రతి ఒక్కరిని హాంట్ చేస్తుంది. ఇది కొన్ని డేస్ తో కాదు పోయేది, కొన్ని ఇయర్స్ దాకా గుర్తుండే మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడాలంటే భయం నాకు. థియేటర్కి వెళ్ళాము, థియేటర్ విజిట్స్కి వెళ్ళాము, థియేటర్లో గోల చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మమ్మల్ని సపోర్ట్ చేసిన ఆడియన్స్, మూవీ లవర్స్, ప్రింట్, టీవీ, సోషల్ మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మలయాళం సినిమా, తమిళ సినిమాలో తీస్తున్న ఇంటెన్స్ డ్రామా లాంటి ఒక సినిమా తెలుగు సినిమాలో రావాలి అని చాలామంది కోరుకున్నారు. అలాంటి ఒక సినిమా ఇచ్చామని నాకు అనిపించింది మూవీ చూసినప్పుడు. వెరీ ఇంటెన్స్, వెరీ గ్రేట్ రెస్పాన్స్ వస్తుంది. సుహాస్ బ్రో అయితే థియేటర్ విజిట్స్కి వెళ్తే అందరూ హీరో 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 అని అరుస్తున్నారు. బట్ నేను హీరో కాదు, నేను నాట్ ఓన్లీ హీరో, ఐఎమ్ మోర్ దెన్ హీరో, ఐఎమ్ అన్ యాక్టర్ అని ప్రూవ్ చేశాడు సుహాస్ బ్రో. దట్స్ అ గ్రేట్ థింగ్. ఇంకా ఈవెన్ అతనితో పర్ఫామ్ చేస్తుంటే, ఇంకా ఎవ్రీ ఆర్టిస్ట్ వాళ్ళతో పర్ఫామ్ చేస్తుంటే, అరే వీళ్ళు ఇంత చేస్తున్నారు, మనం ఇంకా చేయాలి అని అనిపిస్తుంది. ఇంకా ఎఫర్ట్ పెట్టాలి, ఇంకా డెడికేటెడ్గా చేయాలి అనే ఇన్స్పిరేషన్ మనకు వస్తుంది. సుహాస్ బ్రో, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్. లవ్ యూ సో మచ్ బ్రో. దుష్యంత్ బ్రో, ప్రతి క్యారెక్టర్ గురించి ప్రతి రివ్యూలో మాట్లాడుతున్నారు. యూజువలీ లీడ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడతారు, కానీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రివ్యూస్ మీరు చూడండి, ప్రతి క్యారెక్టర్ గురించి ఏదైనా ఒక లైన్ అయినా మాట్లాడుతున్నారు. ఐ థింక్ రీసెంట్లీ తెలుగు సినిమాలో వచ్చిన, నేను చూసిన మూవీస్లో వెరీ వెల్ రిటర్న్ క్యారెక్టర్స్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో ఉంటుంది. దుష్యంత్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ సచ్ క్యారెక్టర్స్, ఎస్పెషలీ ద మోస్ట్ పవర్ఫుల్ ఫీమేల్ క్యారెక్టర్ రీసెంట్ టైమ్స్ ఇన్ ఇండియన్ సినిమా, శరణ్య గారి క్యారెక్టర్, పద్మ అనే క్యారెక్టర్.
ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ని ఇంత స్ట్రాంగ్గా రాయడం, ఒక స్ట్రాంగ్ పర్ఫార్మర్ వచ్చి పర్ఫామ్ చేయడం, స్క్రీన్ మీద మ్యాజిక్ క్రియేట్ చేసింది, ఒక హై ఇచ్చింది. మా సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్లో థియేటర్ అదిరింది. రిజల్ట్ ఆఫ్ వెల్ రిటర్న్ క్యారెక్టర్ అండ్ వెరీ వెల్ పర్ఫార్మ్డ్ బై ది ఆర్టిస్ట్ శరణ్య గారు. గ్రేట్. అది స్క్రీన్లో చూస్తుంటే నాకు ఎంత 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 ఆనందంగా ఫీల్ అయ్యానో చెప్పలేకపోతున్నాను. ధీరజ్ గారు, థ్యాంక్ యూ. ఫస్ట్ డే కలెక్షన్ కంటే డబుల్ వచ్చింది సెకండ్ డే కంటే డబుల్ వచ్చింది థర్డ్ డే, ఇంకా డబుల్ అవుతుంది. ఐ థింక్ వీఆర్ అన్స్టాపబుల్. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ అ బ్రిలియంట్ ఫిల్మ్ అండ్ గివింగ్ అస్ ఆల్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ లాస్ట్ 3 days చూసిన ఆడియన్స్కి చాలా మంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసిన ఆడియన్స్ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఆడియన్స్ దగ్గరికి సినిమా తీసుకెళ్ళిన మీ మీడియా వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అంటే నిజంగా లాస్ట్ 1 week నుంచి అంటే ఆల్మోస్ట్ అందరు కొత్త టీము, నేను కొత్త, డైరెక్టర్ కొత్త, అందరు కొత్త. బట్ మీడియా నుంచి మాకు వస్తున్న అసలు సపోర్ట్ లాస్ట్ 1 week నుంచి అంటే ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాం, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. ప్రతిదానికి మమ్మల్ని అంటే మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత పుష్ చేసిన అంటే ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళిన మీడియా వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ పేరున. ఈ సినిమా ఫస్ట్ దుష్యంత్ వచ్చి అంటే కథ నాకు చెప్పినప్పుడు నాకు కథలో తనలో దుష్యంత్లో చాలా జెన్యూనిటీ కనిపించింది. అంటే ఈ కథలో చాలా సిన్సియర్గా తను రాసుకున్న ఎలిమెంట్స్ అంటే చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా రాసుకున్న ఎలిమెంట్స్ అవన్నీ బాగా నచ్చి ఈ సినిమా చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత నన్ను చాలామంది క్వశ్చన్ అడిగారు. అంటే యాక్చువల్లీ మా సినిమా షూట్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నేను అసోసియేట్ అయి ఉన్న డీజే టిల్లు రిలీజ్ అయింది. అది అప్పుడు పెద్ద హిట్ అయింది. తర్వాత సినిమా షూట్ ఎండింగ్లో ఉన్న టైంలో బేబీ రిలీజ్ అయింది. బేబీ సూపర్ హిట్ అయింది. అంటే ఈ 2 సినిమాలకి నేను అసోసియేట్ అయ్యి ఉన్నాను. దాని తర్వాత అడుగుతున్నారు అందరూ ఏంటంటే అదేంటి నువ్వు అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తావు అంటే ఆ 2 వేరు జానర్స్, డీజే టిల్లు కానీ బేబీ కానీ, ఇలాంటి పెద్ద సినిమాలకు అసోసియేట్ అయి ఉన్నావు, ఆల్రెడీ ఇంత సక్సెస్ చూసేస్తున్నారు, మరి ఇప్పుడు అంబాజీపేటకి అంటే అలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నావు అని. బేసికల్లీ ఈ సినిమా ఒక జెన్యూన్ సినిమా. అంటే అవి వేరే జానర్ సినిమాలు. బట్ ఈ సినిమా నేను ఫస్ట్ నమ్మింది ఏదైతే కంటెంట్ నేను నమ్మానో, ఏదైతే డైరెక్టర్ని బిలీవ్ చేశానో, ఏదైతే ఆర్టిస్టులను బిలీవ్ చేశానో, టెక్నీషియన్స్ని బిలీవ్ చేశానో, అందరూ కొత్త వాళ్ళు, వీళ్ళందరినీ బిలీవ్ చేశానో లేదు ఇది అలాంటి సినిమా కాదు. బట్ ఈ సినిమాకంటూ ఒక స్టాండ్ ఉంటుంది. ఈ సినిమా ఒక అంటే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి దీన్ని బెస్ట్ డెలివరీ ఇద్దామని ఫస్ట్ నుంచి నేను నమ్మాను. నిజంగా నా నమ్మకాన్ని వీళ్ళందరూ కలిపి నిలబెట్టారు. అంటే ఒక కొత్త డైరెక్టర్ తను రాసుకున్నప్పుడు అంటే తను చాలా తక్కువ మాట్లాడతాడు. అంటే అసలు నరేషన్ ఇస్తున్నప్పుడే చాలా తను చెప్పే సగం మాటలు మనకి వినపడవు, అంత చాలా స్లోగా చెప్తుంటారు అండ్ కొంచెం తడబడుతుంటారు. సో కానీ ఆ డైరెక్టర్ కానీ తర్వాత డిఓపి ఫస్ట్ నాకు డైరెక్టర్ డిఓపిని తీసుకొచ్చి సార్ నా ఫ్రెండ్ సార్ ఎప్పటి నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము, కొత్త డిఓపి సార్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. తర్వాత అందరూ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క టెక్నీషియన్స్ అందరూ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు. ఆర్టిస్టులు కూడా ఎవరెవరు అనుకుంటున్నాం అంటే ఈ కథ చెప్పినప్పుడు ఇప్పుడు కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. అంటే లవ్ స్టోరీ ఉంది, సిస్టర్ సెంటిమెంట్ ఉంది, రివల్యూషన్ ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను కొంచెం పెద్ద క్యాస్ట్ని కూడా క్యాస్ట్ చేయొచ్చు అంటే. కానీ డైరెక్టర్ ఫస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఆర్టిస్ట్ని వీళ్ళతోనే చేద్దాము అని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయి ఉన్నాడు. సో తను చేయించుకోగలుగుతాడు అని నమ్మకం నాకు కలిగింది. అందుకే నేను ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించి వీళ్ళని క్యాస్ట్ చేద్దాం వాళ్ళని క్యాస్ట్ చేద్దాం అని ఆర్టిస్ట్ విషయంలో కానీ టెక్నీషియన్ విషయంలో కానీ ఎప్పుడూ చెప్పలేదు. తర్వాత సినిమా షూట్ అంతా అయిపోయిన టైంలో కూడా నేను ఎప్పటికప్పుడు రషెస్ ఎడిట్ చూసుకుంటున్నప్పుడు నేనే సర్ప్రైజ్ ఫీల్ అయ్యేవాడిని. అసలు అదేంటి మనం అనుకున్న దానికని చాలా బాగా చేసామని. అంటే వాళ్ళందరూ అంటే ప్రతి క్యారెక్టరు వాళ్ళకున్న లిమిట్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే ఎడిట్ టేబుల్లో నాకు తెలిసి ఎడిటర్ కూడా కట్ చేస్తుంటే ఇప్పటికీ మా దగ్గర కొంచెం ఫుటేజ్ ఉంటుంది. అసలు ఇది ఎందుకు తీస్తావు అని అడుగుతుంటారు. అంటే ఆ సీన్ ఇండివిజువల్గా చూస్తే ఏది తీయాలనిపించదు, అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా వాళ్ళ మార్క్ వేసుకున్నారు. ఎర్రన్న క్యారెక్టర్ ఆయన కానీ అంటే
చాలా తక్కువ సీన్ లెంగ్త్ ఉన్న, స్క్రీన్ స్పేస్ ఉన్న, బట్ ఎవరిది వాళ్ళు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఎవరిది వాళ్ళు కానివ్వండి, ఎవరిదైనా వాళ్ళు అందరిది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే ఇవన్నీ చేయించుకోవడం డైరెక్టర్ గొప్పతనం. ఆయన ఇందాక నితిన్ గారు అన్నట్టు అందరు కొత్త వాళ్ళు, మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా 10 మంది ఉండేవాళ్ళు. ఏంటి, నేను ఒకసారి మొన్న అడిగా, ఏంటి ఇంతమంది ఉన్నారు అంటే, సార్ వీళ్ళందరూ కొత్త వాళ్ళు సార్, పెద్ద జీతాలు ఇవ్వకపోయినా పర్లేదు, బట్ వాళ్ళందరూ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు అన్నారు. నిజంగా నాకు ఆ రోజు అనిపించింది, అంటే సినిమా తీస్తున్నాం అంటే మన జేబులు నిండడం కోసం కాదు, వీళ్ళందరికీ ఏదో ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అనిపించింది. అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక 5 ఉంటే చాలు, నాకు అక్కర్లేదు, ఇంతకన్నా ఎందుకు వేస్ట్ అని అంటారు. బట్ నాకు అనిపించింది వాళ్ళందరూ ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా ఈ సినిమా నుంచి అని. కాస్ట్ అండ్ క్రూ చాలా మంది, అంటే నేను ఎక్కడ ఎవరికి, అంటే జెన్యున్ గా సినిమాని నమ్మి ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది వీళ్ళందరికీ అని బిలీవ్ చేసి ముందుకు వచ్చాను. తర్వాత ఈ సినిమా మొన్న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఈ 3 days కలెక్షన్ బాగా వచ్చింది. నేను నైట్, నేను మా ఎస్కేఎన్ గారు మేము మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే మేము అనుకున్నాం ఈ సినిమా హిట్ అవుద్ది, ఇంత బాగా కలెక్ట్ చేస్తాను అనుకున్నాం, బట్ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది, జెన్యున్ గా ఎక్కువ వచ్చింది. అప్పుడు నాకు నైటే ఒకటి అనిపించింది, ఏంటంటే ఈ సినిమాని ఇంకా కమర్షియల్ గా చూడకూడదు, ఇంకా ఎక్కువ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళాలి, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ కి సినిమా చూపించాలి అనిపించింది. అంటే ఈ సినిమా మేము ఏ ఇంటెన్షన్తో అయితే తీసామో, జెన్యూనిటీ అవనండి, కొత్త వాళ్ళకి అందరికీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అవనండి, సో వీళ్ళందరికీ పేరు రావాలి అంటే ఎక్కువ మంది ఆడియన్స్కి సినిమాని చూపించాలి అనిపించింది. నేను అందుకే నెక్స్ట్ 3 days 4 days అంటే మా టీం అందరూ ప్రతి ఏరియాకి వెళ్ళి, విజయవాడ, గుంటూరు, వైజాగ్, కాకినాడ, ఆంధ్రాలో అన్ని ఏరియాస్, తెలంగాణలో అన్ని ఏరియాస్, ప్రతి చోట ఎవ్రీ డే ఒక స్పెషల్ షో వేయడం జరుగుతుంది. ఆ స్పెషల్ షోకి సోషల్ మీడియా ద్వారా మేము ఆడియన్స్ని మేమే ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ సినిమాని చూపించి టీంతో ఇంటరాక్షన్ పెడుతున్నాము. ఇది అసలు నిజంగా కూడా నాకు ఈరోజు ఇంకా చేసిన చాలు, హ్యాపీగా డబ్బులు వచ్చాయి, అందరు కూడా బిజీ ఉన్నారు. ఇప్పుడు సుహాస్ గారు కూడా నెక్స్ట్ సినిమా షూట్లో ఉన్నారు, వదిలేయచ్చు. బట్ నాకు ఏమనిపించింది అంటే లిటరల్లీ చూపించాలి అందరికీ వీళ్ళ క్రాఫ్ట్, వీళ్ళు చేసిన వర్క్, ఇవందరి ఆడియన్స్తో ఇంకా దగ్గరకు తీసుకెళ్ళాలి అనిపించింది. అందుకే ఇది మళ్ళీ ఇంకో 1 week దీన్ని గట్టిగా అందరి దగ్గర తీసుకెళ్దామని మేము అనుకున్నాము. మేమందరం ఎంత కష్టపడ్డా, ఎంత పెద్ద మేధావికైనా ఓ చిన్న అప్పుడప్పుడు ఐడియాస్ వచ్చి ఆ ఐడియాస్ వల్ల ఇంకా బెటర్ అవుతాం అన్నట్టు, ఈ సినిమాకి నిజంగా ఒక పాయింట్ నుంచి బాగా సపోర్ట్ చేసిన సందీప్, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్, తను యాక్చువల్లీ మన డైరెక్టర్తో పాటు కూర్చొని, అంటే ఒక కొత్త డైరెక్టర్ అని ఫీల్ అవ్వకుండా ఒక బ్రదర్ లాగా ఫీల్ అయ్యి మ్యాక్సిమం ఇన్పుట్స్ ఇచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అది అని కొంచెం, లేకపోతే డైరెక్టర్ ఏదైనా ఇది ప్రాక్టికల్గా అవుద్దా లేదా అనుకున్న ప్రతిదీ డైరెక్ట్గా నాకు కాల్ చేసి బ్రో ఇది చేద్దామని చెప్పి పుష్ చేశారు. అంటే ఈ సినిమా మేము అంటే రీషూట్స్ కూడా చేసాం, అన్ని సినిమాలు చేస్తున్నట్టే మేము రీషూట్స్ చేసాం బెటర్మెంట్ కోసం, సో దానికి హెల్ప్ చేశారు. బట్ ఇంకొకటి లాస్ట్లో సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఎడిట్ దగ్గర, ఆర్ఆర్ దగ్గర, నిజంగా ఈ సినిమాకి మాకు అంటే తన బేబీ లాంటి పెద్ద హిట్ కొట్టిన తర్వాత కూడా సాయిరాజ్ గారు లిటరల్లీ మా కోసం వచ్చి లిటరల్లీ లాస్ట్ 10 days, అంటే తన సినిమాకి ఎంత కష్టపడతారో అసలు నిద్ర లేకుండా నైట్ అంతా, అంటే మార్నింగ్ 6-7 వరకు నైట్ నిద్రపోకుండా మిక్సింగ్ థియేటర్లో ఉండడం, ఎడిట్ రూమ్లో ఉండడము, ఆర్ఆర్ దగ్గరికి వెళ్ళడం, నిజంగా అంటే నాకు, అంటే నేను వీళ్ళందరికీ జస్ట్ థ్యాంక్స్ చెప్పి నేను సరిపెట్టుకోలేను, నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంటే ఈ సినిమాని తను సాయిరాజ్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే ఏదో థ్యాంక్స్ అది చెప్తుంటే, ఇవన్నీ తర్వాత భయ్య సినిమా అనేది అలా లైబ్రరీలో ఉండిపోద్ది, ఓ 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సినిమాకే వాల్యూ రెస్పెక్ట్ ఉంటుంది, వెనకాల ఎవడు కష్టపడడం అనేది ఇంపార్టెంట్ కాదు, సినిమాకి మనం బెస్ట్ ఇవ్వాలి, ఆ సినిమాని కరెక్ట్గా నిలబెట్టాలన్నారు. నిజంగా థ్యాంక్స్ సాయిరాజ్ గారికి, సందీప్కి, రవికి. రవి అయితే అసలు లిటరల్లీ తను ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ అవుతున్నారు, నెక్స్ట్ ఆనంద్ వైష్ణవి సినిమాకి డైరెక్టర్ రవి. తను మాకు బేబీ దాని ముందు సినిమాలతో కూడా మాతో ఉన్నారు. తనైతే లిటరల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగా పనిచేశారు. అంటే అసలు ఇంటికి ఎప్పుడు వెళ్ళారో కూడా తెలియదు, ఎప్పుడు పడుకున్నారో కూడా తెలియదు. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదు, అయినా సరే కాల్ మాట్లాడుతూనే ఇక్కడ వర్క్స్ అన్ని చూసుకున్నారు. నిజంగా వీళ్ళ లాస్ట్ మినిట్లో నాకు హెల్ప్ చేసిన అందరికీ మా సైడ్ నుంచి, అంటే అరవింద్ గారు నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చారు, తర్వాత వాసు గారు,
తర్వాత ఎస్కేను, వీళ్ళందరికీ అసలు ఒక సపోర్ట్గా నిలబడ్డారు. మా పొలిమేర డిస్ట్రిబ్యూటర్ చేసిన వంశీ, వీళ్ళందరూ రోజు నాతో పాటే ఉండి లాస్ట్ నాకు సపోర్ట్ ఇచ్చి నిలబెట్టారు. వాళ్ళందరికీ నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. థ్యాంక్ యూ.